కన్నీరు చాలా విలువైనవి అంటారు పెద్దలు. కన్నీటి వెనుక 1000 కారణాలుండొచ్చు. కన్నీటి వెనుక కారణం ఒక్కొక్కసారి అర్థం కాకపోనూవచ్చు. బాధతో మనసు భారమైనప్పుడో, ఆ భారాన్ని పంచుకునే అవకాశం కనిపించినప్పుడో, పంచుకున్న ఊరట దొరకనప్పుడో, బరువెక్కిన హృదయంతో నోట మాట రానప్పుడో, కన్నుల నిండా కన్నీరు చేరుతుంది. ఆ కన్నీటికి భాష తెలీదు, కానీ భావోద్వేగాలుంటాయి. కనుక ఎప్పుడైనా ఏడుపొస్తే మనస్ఫూర్తిగా ఏడవండి. ఎవరైనా ఏడుస్తూ కనిపిస్తే ఓదార్చండి తప్ప ఏడవద్దని వారించకండి. ఎందుకంటే మన టీయర్స్ వెనుక చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మన బాడీలో స్ట్రెస్ ఫీల్ అవుతామో, కార్టిసాల్ లాంటి అన్‌వాంటెడ్ స్ట్రెస్ హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే మనం ఏడవడం స్టార్ట్ చేస్తామో, ఈ అన్‌వాంటెడ్ హార్మోన్స్ అన్నీ మన బాడీలోంచి ఫ్లష్ అవుట్ అయిపోతాయి. దానివలన ఫిజికల్ అండ్ ఎమోషనల్ హీలింగ్ నెక్స్ట్ లెవెల్‌లో జరుగుతుంది. మన బాడీ చాలా తేలిగ్గా ఫీల్ అవుతాము. అంత మాత్రమే కాదు, మన నర్వస్ సిస్టమ్ కూడా మంచిగా రిలాక్స్ అవ్వి, మన మూడ్ రెగ్యులేట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం మీకు ఏడుపొస్తే ఏడవండి. ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఏడవనివ్వండి. ఎందుకంటే యువర్ టియర్స్ ఆర్ నాట్ యువర్ ఎనిమీస్. దే ఆర్ యువర్ ఎమోషనల్ ఎగ్జిట్స్.